ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్. మత్స్యకారులు 2 రోజులు వేటకు వెళ్లొద్దు. కాకినాడ పోర్టులో 10వ నెంబర్ హెచ్చరిక. విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటన. కోనసీమ జిల్లాల్లో ఉప్పొంగిన సముద్రం. అంతర్వేదిలో ముందుకొచ్చిన నీరు. భయాందోళనలో స్థానికులు. ఏపీలో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం. కావలిలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల నమోదు. అనేక ప్రాంతాలు అతలాకుతలం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మోంతా ధాటికి కోనసీమ కుదేలు. రాత్రంతా పునరావాస కేంద్రంలోనే హరీష్ బాలయోగి. వరద బాధితులకు ధైర్యం చెప్పిన ఎంపీ. కృష్ణా జిల్లాలో అంధకారంలో అనేక ప్రాంతాలు. అవనిగడ్డ, నాగాయలంకల్లో ఆగిన విద్యుత్ సరఫరా. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో అంతరాయం. తుఫాను ప్రభావంపై చంద్రబాబు వరుస సమీక్షలు. 12 గంటల పాటు ఏకధాటిగా సీఎం నిరంతర రివ్యూ. సహాయక చర్యలపై దిశానిర్దేశం. ఒకేసారి 25,000 మందితో టెలికాన్ఫరెన్స్. ఆర్టీజీఎస్ నుంచి పర్యవేక్షణ. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు. రాత్రంతా సచివాలయంలోనే మంత్రి లోకేష్. తుఫాను సహాయక చర్యల పర్యవేక్షణ. జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు. సీఎం చంద్రబాబుకి అశ్విని వైష్ణవ్ ఫోన్. తుఫాను తీవ్రతను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. వార్ రూమ్ల పనితీరుపై ఆరా. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్ష. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలపై ఆరా.